రామచంద్రరావు అయితే ఇంక విక్రమ్ విషయంలో మాట్లాడిన మాటలకైతే ఇంక విక్రమ్ చాలానే బాధపడతాడు. ఇంక మా మామయ్య దగ్గర నేను ఇచ్చే ప్రతి ఒక్క విషయం మా మామయ్యతో పంచుకునేవాడిని. కానీ మా మామయ్య ఈరోజు నన్ను మోసం చేసావరా అని చెప్పంటే చాలా బాధేసింది రాధా అని చెప్పని ఇంక తన బాధని రాధతో చెప్తాడు. అవన్నీ మీరు చిట్టి విషయంలో తీసుకున్న నిర్ణయానికి అసలు నిజాలు తెలిసినప్పుడు మీరు అవన్నీ పట్టించుకోరలేండి అని చెప్పని తనైతే అంటుంది. ఇంక రాధ అయితే ఇంక వాళ్ళ నాన్నని విడిపించడానికి ఏమన్నా వెళ్తున్నాడేమని ఇంకా హడావిడిగా వచ్చి తనకు బొట్టు పెట్టి ఎదురొస్తుంది. సరే ఇంక రాధ ఎదురొచ్చిన వల్ల కొంచెం మంచే జరిగింది అని చెప్పని అనుకోవాలి. ఇంకా విక్రమ్ అయితే స్టేషన్కి వెళ్ళి ఇంకా శ్రీనుతో మాట్లాడిన తర్వాత ఆ రోజు మీరు ఎందుకు నిజం ఒప్పుకున్నారు, శ్రీను అలా చెప్పేసరికి ఇంకా ఆ రోజు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుందామని ఇంక విక్రమ్ అయితే అంటాడు. ఇంకా విక్రమ్కి అయితే ఇంకా శ్రీను అయితే నా కూతురు ఎలా ఉంది అని చెప్పనేటప్పటికీ, అయినా ఈ కేసులు మిమ్మల్ని ఎవరికి ఇరికిచ్చారు అంటే ఎవరో కాదు, నన్ను దమయంతియే ఇలా ఇరికిచ్చింది. దేనికి అంటే ఇంకా నేను చిట్టి గురించి చెప్పడానికి, చిట్టి ఆ రోజు నీళ్ళల్లో పడిపోయినప్పుడు నేనే పెంచుకున్నాను తన్ని. ఈరోజు తన గురించి చెప్పాలి, ఆ తండ్రి బాధ చూడలేక తనతో చెప్పాలి అని చెప్పి నేను అక్కడికి వస్తే అలా చెప్పనీయకుండా చేసి ఇప్పుడు ఈ కేసులో నన్ను ఇలా ఇరికిచ్చింది అని ఇంక సీను అయితే ఇంక విక్రమ్తో చెప్పేస్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత సరే చిట్టి ఎక్కడుంది నాకు చెప్పండి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా సీను అయితే చిట్టి గురించి ఇప్పుడే కానీ చెప్పాను అంటే తన ప్రాణాలకి ప్రమాదం ఉంది, అందుకని నేను తీసుకొచ్చి మీ కళ్ళ ముందుకి నేనే ఉంచుతాను అని చెప్పని సీను అయితే మాటిస్తాడు. నేను అయితే మిమ్మల్ని వీలైనంత త్వరగా నేను తీసుకొస్తాను, కానీ నా చిట్టి ఎక్కడుందో నాకు చూపిస్తారా, కరెక్ట్గా ఇంకా 6 నెలలు ఉండగానే నాకు ముందుగా చూపించాలి, నా చిట్టి పుట్టినరోజు వస్తుంది అని చెప్పంటే ఆ రోజే నా రాధమ్మ పుట్టినరోజు కూడా అన్నట్టుగా తనైతే అనుకుంటాడు. ఇంకా చిట్టిని తీసుకొస్తాను అనేటప్పటికీ ఇంకా సీను మీద ఉన్న కేసుని అయితే రీఓపెన్, ఆ రోజు ఏం జరిగింది ఎలా జరిగింది మొత్తం ఇంకా సీసీ కెమెరాలు మొత్తం ఇంకా పకడ్బందీగా ఒక్కొక్క అన్నీ ఇంకా చేస్తూ ఉంటాడు. ఇంకా రంగాకైతే ఫోన్ చేసి ముందు బెయిల్ గురించి నీకు ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్నీ ఉపయోగించి సీను గారిని ముందు బయట తీసుకురావాలి అని చెప్పని తనకైతే అంటాడు. ఏంట్రా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏందో ఇలా సడన్గా అంటే కొన్ని జరుగుతాయి అనుకున్నప్పుడు మనం ఇలాగే చేయాలి అని చెప్పని తనైతే అంటాడు. రాధ మీద ప్రేమతో ఇలా చేస్తున్నాడు అని చెప్పనని రంగా అనుకుంటాడు. కానీ విక్రమ్ అయితే ఇంకా చిట్టిని తన కళ్ళ ముందుకు తీసుకొస్తాను అన్న మాటలనైతే ఇంకా గుర్తు పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇంకా సీను కూడా అయితే నా కూతురు ఇప్పుడే చిట్టి అన్న విషయం ఈ లోకానికి తెలియకూడదు, నా కూతురు రాధగానే ఉండాలి